ఈరోజు అయితే మా మమ్మీ గోంగూర ఎండలు కర్రీ చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో చూసేస్తాను మరి. సో దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మనకి చాలా నచ్చుతుంది కూడా, అండ్ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. అండ్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మెథడ్లో కానీ చేసుకుంటే. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం కదండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీరు అవాయిడ్ చేసేటట్టయితే తక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకోండి గాయస్. అండ్ ఇప్పుడు అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ. వావ్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకున్నారు మమ్మీ. ఓకే, కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవైతే ఫ్రై అవుతున్నాయి అన్నమాట స్లోగా. ఆనియన్స్ చాలా అంటే ఫ్రై అవుతాయి కానీ కొద్దిగా స్లోగా ఫ్రై అవుతాయంట, మెల్లిగా ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయాయి అన్నమాట గాయ్స్. ఓ మై గాడ్, ఇది కాలుతుంది. అండ్ ఇప్పుడైతే ఇవి ఎండు రొయ్యలు అంటారు, వీటిని కూడా వేసేసుకోవాలి. ఓకే, అది విజిబుల్ టు సీ అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఎండు రొయ్యలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు రొయ్యలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాక టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. హాఫ్ స్పూన్ అంట, హాఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. ఓకే, ఇప్పుడు దీనిలో మిక్స్ అయిపోవాలి టర్మరిక్ పౌడర్ నీట్గా. అండ్ ఇప్పుడైతే 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నారు, మీకు నచ్చినంత సాల్ట్. ఓకే, అండ్ ఇప్పుడైతే మీకు నచ్చినంత కారం వేసుకోండి. వావ్, రెడ్ చిల్లీ పౌడర్, మీకు నచ్చినంత కారం కూడా వేసేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం. చూసారా రెడ్గా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఈ కర్రీకి అయితే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట, అంటే గోంగూర వేస్తాం కదా మనం, ఆ పులుపుని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే మనకి గ్రేవీ ఎలా కావాలో దానికి సఫిషియెంట్గా వేసుకోండి, అలానే పులుసులో అయిపోయేలా మాత్రం వేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఇది కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట, ఆ వాటర్ బాగా కుక్ అవ్వాలి. కుక్ ఇన్ ద సెన్స్ బాగా బాయిల్ అవ్వాలి. అండ్ ఇదైతే ఇంకా కుక్ అవుతుంది గాయస్. ఇదేంటంటే వాటర్ ఇంకా బాగా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ టైప్ రావాలన్నమాట, అప్పుడే కర్రీ బాగుంటుంది. అదిగోండి చూసారు కదా, ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ టైప్ వచ్చేస్తే అప్పుడు కర్రీ కంప్లీట్ అయినట్టు. అండ్ ఇప్పుడైతే గోంగూర వేసుకోవాలన్నమాట. ఓకే, మమ్మీ వేసేసుకుంటున్నారు. సారీ గైస్, ఇది 3 గంటల గోంగూర. ఇది 3 గరిటెల గోంగూర అంట, 3 కట్టల గోంగూర అంట. అండ్ ఇప్పుడైతే ఇది కూడా బాగా కుక్ అవ్వాలి. అండ్ చూసారు కదా గైస్, కర్రీ అయితే యమ్మీగా కంప్లీట్ అయిపోయింది.